నాకు కారణం దేవుని కలిగి ఉన్నప్పుడు అన్నీ వస్తాయి, అన్ని వైపులా నన్ను ప్రేమించేవారే. కారణం ఏమిటి అంటే అది దేవుని ఆశీర్వాదం నా మీద ఉంది, కుటుంబం మీద ఉంది. కనుకనే అన్ని విషయాల్లో అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడినట్లుగా ఆశీర్వదించబడుతున్నాం. ఒక వాషింగ్టనే కాదు, ఇంకొక దేశం నుండి కూడా దేవుడు ఇచ్చాడు. ఆ ఒక్కసారే వాషింగ్టన్ నుంచి ఒకసారి, ఇంకొకసారి ఇంకొక దేశం నుండి ఇచ్చాడు. కనుక దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఆశ్చర్యాలు చేస్తూ ఉన్నాడు. చెప్పగలను, దేవుడు నా విషయంలో, నా బిడ్డ మానసిక వికలత్వం అయితే 6 నెలలకు సరిపడు మందులు ఇవ్వడం జరిగింది. ఇది దేవుని కృప. అన్ని ఆశ్చర్యాలే, అద్భుతాలే. ఈ టేబుల్ ఒకరు ఇచ్చారు. నేను వేసుకునే బట్టలు ఎన్ని జతలో చెప్పలేనన్ని. దేవుడు అద్భుతంగా ఆ బట్టల స్టిచ్చింగే దాదాపు 25,000 రూపాయల దాకా అయింది. ఎవరైనా ఒక పెళ్ళికి 4 జతలో 3 జతలో తెచ్చుకుంటారు. కానీ అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఎన్నో ఏళ్ల నుండి దేవుని సేవలో ఉన్న నాకు అనేకులు సెకండ్ హ్యాండ్ బట్టలు ఇస్తే వేసుకున్నాను. నా కొడుకు కూడా అలాంటి బట్టలే సెకండ్ హ్యాండ్ బట్టలు ఇస్తే వేసుకున్నా. ఈనాడు ఈ నూతన క్రిస్మస్కి అద్భుతంగా 37.5 జత దేవుడు అద్భుతంగా ఇచ్చాడు. కుట్టించుకున్నా. ఆ బట్టలన్నీ అమ్ముదామని ప్లాన్ చేశాం, కానీ ఎక్కడ ఎవరు కొనలా. కనుక అద్భుతంగా, ఆశ్చర్యకరంగా అవన్నీ ఒక్కసారే తీసుకెళ్ళి 25,000 రూపాయల ధనాన్ని దేవుడిచ్చాడు. దేవుని పని దేవునియే. నాకు ఈ కావాలంటే దేవుడు అవి ఇచ్చేస్తాడు. గత సంవత్సరం 7 జతలు కుట్టించాను. నాకు 4,500 కావాలి ప్రభు అన్నాను, దేవుడు ఇచ్చేశాడు. అలాగనే ఈ బట్టలకి స్టిచ్చింగ్ ఛార్జ్ నువ్వే ఇవ్వాలా అని దేవుని ప్రార్థన చేశాను. దేవుడు ఇస్తున్నాడు నాకు. దేవుని ప్రార్థన చేసి ఇస్తాడు. బిడ్డలు కలగకపోతే బిడ్డలు ఇస్తాడు. రోగాలకి దేవుడే, బిడ్డలకి దేవుడే, ఇల్లు కట్టడానికి దేవుడే, స్థలం కొట్టడానికి దేవుడే. దేవుని మీద ఆధారపడితే అన్ని విషయాల్లో అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. దాదాపు నా 30 సంవత్సరాల ఈ చరిత్రలో దేవుడు 37.5 ఈ నూతన క్రిస్మస్కి దేవుడు నాకు ఇచ్చాడని దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నిజంగా ఇప్పటి వరకు ఒకవేళ దేవుడు అభిషేకించుకున్నవాడు ఇచ్చిన బట్టలు ఇప్పుడు కూడా వేసుకుంటూ ఉంటాను. నేను గొప్పోడినయ్యాను, నేను పెద్దోడినయ్యాను ఏమి కాదు. నాకు చిన్నదానిలో నమ్మకం ఉంటాను, పెద్దదానిలో నమ్మకం ఉంటాను. కనుక ఎవరు పిలిచినా వస్తాను, గొప్పవాడు పిలిచినా వస్తాను, చిన్నవాడు పిలిచినా వస్తాను. కారణం ఏంటంటే నేను దేవుని సేవకుణ్ణి, అందరి కోసం ఉపయోగపడే వ్యక్తిని. ఇంత స్థితిలో దేవుడు ఇంకా ఎన్నో మేళ్ళు ఏమిస్తాడో తెలియదు. దైవజనుడు అన్నాడు, దేవుని కలిగి ఉంటే ఏమి ఇస్తాడో, ఏమి తినాలనుకుంటే అది తినొచ్చు. ఒక్కొక్క సమయంలో నా కొడుకు చిన్నవాడుగా ఉన్నప్పుడు మేము దరిద్రతను అనుభవించాం.
ఈనాడు పంచపరమాణాలు దేవుడిస్తా ఉన్నాడు. కారణం దేవుని కృప, దేవుని ఉద్దేశం. ఏ తినాలనుకుంటే అది ఆ సమయంలో దేవుడిస్తా ఉన్నాడు అంతే. కట్టుకునే వస్త్రాలు కానీ డబ్బులు కానీ దేవుడిస్తున్నాడు. దేవుని నామానికి దాదాపు ఉదయకాలం 4 గంటలకే లేచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రార్థన చేస్తూనే వాక్యం చెప్పడానికి వచ్చాను. మా పాస్టమ్మ ప్రార్థన చేస్తుంది, తర్వాత నేను చేశాను. దేవుడు చేసిన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాను. ఒకసారి కొండ మీద ఉండి ప్రార్థన చేసుకుంటుంటే ఇతర దేశం నుంచి నాకు ఫోన్ చేశారు. కనుక అనేక కార్యాలు చేశాం. కొంతమందికి వస్త్రదానం, లేదా బ్యాగులు, లేదా టార్చి లైట్లు. ఈ మందిరం ద్వారా అనేకమైన కార్యాలు చేయగలిగాం. దేవుని యొక్క కృప, దేవుని ఉద్దేశం, దేవుని తలంపు, దేవుని సంకల్పం నా మీద ఉంది. కనుక దేవుని కలిగి ఉంటే అబ్రహాము అన్ని వైపుల నుంచి 4 వైపుల నుండి అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వదించాడని 24వ అధ్యాయంలో ఆదికాండంలో ఉంది. అలాగనే నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. అబ్రహామును ఆశీర్వదించిన ఆశీర్వాదం నా మీద ఉంది. అభిషేకం నా మీద ఉంది. అద్భుతాలు చేస్తున్నాడు. శత్రువు తంత్రములను చెడగొట్టే దేవుడు, పడగొట్టే దేవుడు ఉన్నాడు. అసూయపడినా ఈర్ష్యపడినా ప్రయోజనమేమి లేదు. శత్రువు తంత్రాలను చెడగొట్టి పడగొట్టే దేవుడు. నిన్ను వల్లే నీ పొరుగువాని ప్రేమించు. మేము ధరించుకుంటున్నాం, అనేకులకి అవి మేము పొందుకుంటున్నాం, అనేకులకు మేము కూడా అలా అనేకులకు పంచిపెడుతున్నాం. దేవుడిచ్చిన ఆధిక్యత. ప్రేమగల మా ప్రియ తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ఎంతో గొప్ప ఆధిక్యత. క్రొత్త భాషలు, రోగులు స్వస్థపరచుట, ప్రవచనాలు, దర్శనాలు, ఈ భాగ్యం ఇచ్చావు. పోషిస్తున్నావు, ప్రేమిస్తున్నావు. ఆనాడు శిష్యులే కాదు, ఈనాడు యెహోషువకి ఇచ్చిన అధికారం, భాగ్యం ఎంతో గొప్పది. నీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేయటానికి కానీ, వాక్యం చెప్పడానికి కానీ, పాటలు పాడటానికి కానీ అనేక దేశాలు నిజంగా ఆయన 4,000 రూపాయల టిక్కెట్ కానీ 990 రూపాయలే. 10 రూపాయలు తగ్గింది, 10 రూపాయలు తగ్గింది. ఆయనను ఫ్లైట్లో నన్ను 4,000 రూపాయల టిక్కెట్ ఫ్లైట్లో తిప్పావు నాయన. అది నా మీద దయగలిగిన దైవజనుడు ఫ్లైట్లో తీసుకెళ్ళాడు. ఫ్లైట్లో వెళ్ళి సేవ చేసి వచ్చాం. విమానము ఎక్కి దిగి రావడానికి కృప దయచేసి ఉంటున్నా. ఇన్ని గొప్ప కార్యాలు నీ కృప వలన జరుగుతాయి కానీ మనుషుల మాయోపాయముల చేత, మనుషుల ఉద్దేశముల ద్వారా ఏం జరగవు. మేలు పొందుతూ నాయన ఒడిశా తండ్రి వందనాలు. ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో రావడానికి, లేదా నాయన వందనాలు, స్తోత్రాలు. తెలంగాణ, మరి గోవా తండ్రి వందనాలు, స్తోత్రాలు. మహారాష్ట్ర, వీటన్నిటి దేశాలకి, రాష్ట్రాలకు వెళ్ళి రావటానికి నువ్వు కృప దయచేశావు. ఫ్లైట్లో ఈ దౌర్భాగ్యుడిని, ఈ దీనుడిగా 990 రూపాయలే ఇస్తే 10 రూపాయలు తగ్గింది 1000 రూపాయల్లో కూడా. కనుక నాయన టికెట్ 4,000 రూపాయలు ఎంత అద్భుతంగా తీసుకెళ్ళి నన్ను సురక్షిత తీసుకొచ్చు. వందనాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమెన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ప్రేయర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించి బలపరుచునుగాక. హల్లెలూయా.